వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ టు ది షో. చిత్ర పరిశ్రమలో ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో రాణించారు. మరికొంతమంది మాత్రం తమ చేతులారా కెరీర్ ను నాశనం చేసుకున్నారు. అలా ఓ హీరోయిన్ మాత్రం మాఫియా డాన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆమెకు మూవీ ఆఫర్స్ తగ్గాయట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఏ డాన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది? హ్యావ్ ఎ లుక్. సినీ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డమ్ సొంతం చేసుకుంది ఓ హీరోయిన్. అది కూడా టాలీవుడ్ సినిమా. తెలుగులో ఆ అమ్మడు నటించిన సినిమా సక్సెస్ సాధించింది. దాంతో ఆ భామ క్రేజ్ పెరిగిపోయింది. తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులర్ అయింది ఆమె. ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఎవరో కాదు, మందాకిని. ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఆ సినిమానే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది మందాకిని. అలాగే బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి మెప్పించింది ఈ అమ్మడు. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ మందాకిని అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం తో ఎఫ్ఐఆర్ ఉందని గతంలో వచ్చిన వార్తలు అప్పట్లో పెద్ద రచ్చ చేశాయి. ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే వార్తలు వినిపించాయట. ఓ క్రికెట్ మ్యాచ్ లో ఆమె దావుద్ పక్కన కూర్చున్న ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆమె కెరీర్ పై పెద్ద దెబ్బ పడిందని టాక్. ఇక దావుద్ తో ఆమెకు ఎఫ్ఐఆర్ ఉంది అంటూ వార్తలు రావడంతో నిర్మాతలు ఈ అమ్మడిని సినిమాల్లోకి తీసుకోవడానికి వెనకడిగేశారని తెలుస్తోంది. అలాగే మందాకినికి దావుద్ కు పెళ్లైందని, ఓ బాబు కూడా ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ నిజం కాదని ఆమె ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆమె కెరీర్ మాత్రం నాశనమయ్యింది. ప్రస్తుతం మందాకిని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. అలాగే ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ గడుపుతోంది మందాకిని. ఏది ఎలా ఉన్నా ఒక్క ఎఫ్ఐఆర్ ఆమె సినీ జీవితాన్ని నాశనం చేసిందనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ అందాల తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఆ ముద్దుగుమ్మ. ఇప్పటికీ సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. అలాంటి ఆ బ్యూటీ 10 కోట్ల లోన్ తీసుకుని ఇప్పుడు 100 కోట్లు సంపాదించిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, అన్ని కోట్లు ఎలా ఎర్న్ చేసింది? ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. సినిమా భామలు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. పెద్ద పెద్ద కార్లు, కాస్ట్లీ బట్టలు, అదిరిపోయే లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఖరీదైన బంగ్లాలు, కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నారు. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను గట్టిగా ఫాలో అవుతున్నారు హీరోయిన్స్. కెరీర్ బిగినింగ్ డేస్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న చాలా మంది ఇప్పుడు స్టార్ గా రాణిస్తున్నారు. అలా ఓ ముద్దుగుమ్మ 10 కోట్ల లోన్ తీసుకుని ఇప్పుడు 100 కోట్లు సంపాదించింది. ఆమె ఎవరో కాదు, స్టార్ హీరోయిన్ మీనా. 90వ దశకంలో సౌత్ ఇండియాలో సంచలనం సృష్టించింది ఈ అందాల హీరోయిన్ మీనా. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. ఇటీవలే మీనా తన ఇంటిని అమ్మేశారని వార్తలు వినిపించాయి. చెన్నైలో మీనా ఓ విలాసవంతమైన ఇంటిని కట్టారని సమాచారం. ఇక 10 కోట్లు లోన్ తీసుకుని ఓ ఇంటిని నిర్మించిందట మీనా. ఆ భారీ బంగ్లాను ఇటీవలే 100 కోట్లకు అమ్మేశారని టాక్. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకడంతో మీనా కట్టుకున్న ఆ ఇల్లు ఊహించని ధరకు అమ్ముడైంది. 10 కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని 100 కోట్ల రూపాయలకు అమ్మి లాభాలని గడించింది. ఇప్పటికీ మీనా తరగని అందంతో ఫ్యాన్స్ ను మెప్పిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ హీరో ఉన్నాడు. ఆయన వరుస మూవీస్ చేస్తూ రచ్చ చేస్తున్నాడు. రీసెంట్ గా ఓ మూవీ షూట్ కంప్లీట్ చేసుకున్నాడట. ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా మూవీలో భాగం కానున్నాడట. ఆయన షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఆ హీరో ఎవరు, ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు, ఏ మూవీ షూట్ కంప్లీట్ చేశాడు? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకు ఒకేసారి 2 పెద్ద శుభవార్తలు అందించారు. ఒకవైపు ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ద విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన రంగస్థలం కాంబినేషన్ లో మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేందుకు ముహూర్తం ఖరారైంది. దర్శకుడు సుకుమార్ తో చరణ్ చేయబోతున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూలై నుంచి ప్రారంభం కానుందట. ఇక ఈ వార్తతో
మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. ఇక చరణ్ కొత్త సినిమాను జూలైలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన చెర్రీ స్వయంగా ధృవీకరించారు. రంగస్థలంకు బ్లాక్ బస్టర్ ఆల్బం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తుండటం విశేషం. 2018లో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఇక ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. అందుకే RC-17 ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక సుకుమార్ ఈసారి ఎలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. అలాగే సుకుమార్ సినిమా పట్టాలెక్కడానికి ముందే రామ్ చరణ్ పెద్ద చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న విడుదల కానుంది. 1980ల నాటి ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ పెద్ది పెహల్వాన్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన జాన్వీ కపూర్ అచ్చియమ్మగా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి రెండు విభిన్నమైన భారీ చిత్రాలతో రామ్ చరణ్ సినీ ప్రియులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఎవరైనా తమ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని భావిస్తారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకుంటారు. అలాంటి ఒక ఫ్యామిలీ ఒక హత్యకి కారణమైతే ఆ హత్య నేరం తమపై పడకుండా ఆ శవాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి కథతో ఓ సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు OTTలోకి రానుంది. ఇంతకీ ఆ సినిమా ఏది? స్ట్రీమింగ్ కు ఎప్పుడు రానుంది? ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. ఓ అందమైన ఫ్యామిలీ ఎంతో సంతోషంగా గడుపుతుంది. ఎటువంటి గొడవలు లేకుండా వివాదాలకు దూరంగా ఉంటుంది. అటువంటి కుటుంబానికి ఓ హత్య చేస్తే ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ ఫ్యామిలీ చేసే పనులు ఏంటి? ఆ హత్యా నేరం తమపై పడకుండా ఆ శవాన్ని మాయం చేయడానికి వాళ్ళు ఏం చేస్తారో అనే ఒక కథతో రూపొందిన మలయాళ సినిమానే భరతనాట్యం 2 మోహిని యాట్టం. బ్లాక్ కామెడీ నేపథ్యంలో 2024లో భరతనాట్యం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకి మంచి ఆదరణ లభించడంతో దానికి సీక్వెల్ గా భరతనాట్యం 2 మోహిని యాట్టం రూపొందించారు మేకర్స్. భరతనాట్యం 2 మోహిని యాట్టం ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తారు. 6 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఈ సినిమా ఈ నెల 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇక భరతనాట్యం 2 మోహిని యాట్టం సినిమా కథ విషయానికి వస్తే శశి తండ్రి భరత్ నాయర్ చనిపోతాడు. అతనికి మరో ఫ్యామిలీ కూడా ఉందని తెలుసుకున్న శశి వాళ్ళను కూడా ఆదరిస్తాడు. ఆ సమయంలో వచ్చిన భరత్ నాయర్ పాత స్నేహితుడు గోవిందరాజు ఒక విషయంగా ఆ ఫ్యామిలీని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు. అనుకోకుండా ఆ ఫ్యామిలీ చేతిలో చనిపోతాడు. అతను బయట పెడతానన్న ఆ నిజం ఏమిటి? ఆ శవాన్ని మాయం చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు అనేది సినిమా చూస్తేనే ఓ అనుభూతి కలుగుతుంది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.